హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి చూసుకోండి, డైరీ ఎంట్రీ సింపుల్ ట్రిక్ 10/10 ఖచ్చితంగా వస్తాయి. అది మాత్రం నో డౌట్. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇలాంటి ట్రిక్స్ ఇంకా చాలా వస్తాయి, అంటే లెటర్స్కి కూడా. వాటికి వీడియో చేసి టైం లేకపోతే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. అలా ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని హైప్ చేయండి. ఇప్పుడు ఈ ట్రిక్ ఏంటో సింపుల్గా చూసేద్దాం. ఫస్ట్ మీరు డైరీ ఎంట్రీ అక్కడ ఇచ్చిన టాపిక్ ఏదైనా సరే డేట్ వేయండి. ఫస్ట్ డేట్ అక్కడ మీరు ఏ రోజైతే ఎగ్జామ్ రాస్తున్నారో దాని ముందు రోజు డేట్ వేయండి, ఓకేనా? తర్వాత డే, ఆ ముందు రోజు ఏ డే అయితే అదే, మండే అయితే మండే, ట్యూస్డే అయితే ట్యూస్డే. టైం ఎప్పుడు 9, అంటే 9 PM, అంటే నైట్ టైమ్సే రాస్తారు డైరీ. అందుకని 9 తర్వాత ఎంతైనా 9:15 వేయండి, 9:20 వేయండి, 9:30 వేయండి, 10:15 వేయండి, అలాగా 9 తర్వాత వేయండి, ఎందుకంటే అప్పుడే రాస్తారు డైరీస్. తర్వాత డియర్ డైరీ అని హెడ్డింగ్ పెట్టండి. దీనికన్నా ఫస్ట్ మీరు పెట్టాల్సింది డైరీ ఎంట్రీ అని హెడ్డింగ్, డేటు, డే, టైము, డియర్ డైరీ. మీరు అక్కడ అన్నీ ఫిల్ చేయాలి. నేను ఓన్లీ టైం ఒకటి వేసాను. మీరు ఎగ్జామ్ ఏ రోజు అయితే రాస్తున్నారు దాని ముందు రోజు డేటు, దాని ముందు రోజు డే, మండే అయితే మండే, ట్యూస్డే ట్యూస్డే. తర్వాత హెడ్డింగ్ పెట్టిన తర్వాత చూసుకోండి, మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ, సాడ్ ఆర్ గ్లాడ్ టుడే. ఇప్పుడు ఇక్కడ ఆ డైరీ ఎంట్రీ కొంచెం చదవండి, అర్థమవుద్ది కదా. సాడ్ సిచ్యువేషనా, హ్యాపీనెస్ సిచ్యువేషనా, లేకపోతే షాకింగ్ సిచ్యువేషనా, ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ సాడ్ అయితే ఇది పెట్టేయండి, ఐ ఆమ్ వెరీ సాడ్ టుడే. గ్లాడ్ అంటే ఆనందం, ఐఎమ్ వెరీ గ్లాడ్ టుడే. లేకపోతే షాక్ అనుకో, ఐఎమ్ వెరీ షాక్ టుడే, ఇలాగా. తర్వాత ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ సిచ్యువేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ డే, ఇట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. దీని అర్థం ఏంటంటే, ఈరోజు నేను ఆనందం లేదా బాధలో ఉన్నాను, లేకపోతే షాక్ గురయ్యాను. ఇది ఈరోజు నేను నా జీవితంలో ఫర్గెట్ అంటే మర్చిపోలేని రోజు. ఇది మిగతా రోజుల్లో కాదు, చాలా డిఫరెంట్. నా డైలీ కన్నా, అంటే సాధారణంగా జరిగే రోజుల కన్నా ఇది స్పెషల్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఇప్పుడు రిలేటెడ్ టాపిక్ అని ఇచ్చాను కదా. ఇక్కడ ఏం రాయాలంటే, మీరు అక్కడ క్వశ్చన్లు ఇస్తారు, ఇంత పెద్ద మ్యాటర్, దాన్ని కొంచెం మోడిఫై చేసి రాసేయడమే. అంటే మిమ్మల్ని సపోజ్ నేరేటర్ అనుకోమంటారు, అక్కడ ఏది ఇచ్చారో ఆ పారాగ్రాఫ్ ఇక్కడ రాసి మళ్ళీ లాస్ట్లో ఇది రాయండి. మై డే ఎండ్స్ విత్ దీస్ న్యూ ఫీలింగ్స్, ఇట్ ఫెల్ట్ ఏ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ మీ, ఇట్ వాజ్ వెరీ మెమరబుల్ డే. ఇక్కడ మీరు సాడ్ పెడితే ఇది పెట్టాలి, లేక గ్లాడ్ పెడితే ఇది పెట్టాలి, ఓకేనా? లేకపోతే లాస్ట్ ఇంకోటి కూడా రాసుకోవచ్చు, ఇట్ వాజ్ ఏ అన్ఫర్గెటబుల్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్, అది కూడా రాసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు డైరీ అంటే చాలా పెద్దగా కనపడుతుంది. మీరు రాసి ముందు ఒక ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి, బుక్లెట్లో ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేయండి. ఇంకా లెటర్కి కూడా ఏమైనా ట్రిక్స్ వస్తే చెప్తాను. లెటర్స్కి మ్యాక్సిమం ట్రిక్స్ ఏమీ ఉండవు, అంటే కొన్ని మార్క్స్ పడతాయి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసినందుకు. డైరీ ఎంట్రీస్కి ఇలాంటి సింపుల్ ట్రిక్ ఉంది. మీకు తెలిసి ఖచ్చితంగా 10/10 వస్తే మీరు కొంచెం మోడిఫై చేసి రాస్తే. లేకపోతే మీరు మోడిఫై చేయడం రాదనుకుంటే అక్కడ ఎలా ఇచ్చారో అది కొన్ని ఒక్కలు తీసేసి, అంటే కొంచెం చిన్న మ్యాటర్ తీసేసి, మీకు అర్థమవుతుంది కదా ఎలా ఉందో, అది రాసేసి మధ్యలో పైన ఈ మ్యాటర్ రాసి, మధ్యలో రిలేటెడ్ టాపిక్ రాసి, మళ్ళీ లాస్ట్లో ఇది రాసి. అక్కడ సపోజ్ మిమ్మల్ని నేరేటర్ అనుకోమన్నాడు అనుకోండి, ఇమాజిన్ యూఏ నేరేటర్ అంటాడు లాస్ట్లో, అప్పుడు ఇక్కడ ది నేరేటర్ అని పెట్టాలి ఎక్సెస్ ప్లేస్లో. ఒకవేళ సపోజ్ ఒక లెంచో రాస్తున్నాడు లెటర్, అదే డైరీ అంటే, అప్పుడు లెంచో అని పెట్టాలి. అక్కడ ఏమి ఇవ్వకపోతే XX అని పెట్టేయచ్చు, ఓకేనా?